ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 11వ కీర్తన చూచుచున్నాము. నీ వైపు అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము విడి, మేమందరము పోతిమి మార్గము విడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయో నంపించి, క్షేమ మార్గము నాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్మో పాపులకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు చొచ్చు వారలకు. ఎనుడవో కేడెంబు నీ జగతిలో నగుచు, గనుపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావము నరంగను నిలుపుము, నీదు ప్రభావము నరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా నీ భువిని కొన్నాళ్ళు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయు మాని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును.
దేవా, నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులముగా మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. దేవుడు తన పరిశుద్ధాలయమందున్నాడు, దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేయవాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మమ్మును కనికరింపుము. ప్రభువు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా. లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచనావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవా,
మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా ఉండు అంతటి కంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరు దానికన్నాను పొందదగిన దానికన్నాను ఎక్కువగా అనుగ్రహించేవాడు అయ్యున్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వము ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులను గ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, త్రిత్వము తరువాత 11వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాత 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచినవాడను కాను. ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధినై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాధ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కుపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా క్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల
కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించబడుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియచేసిన సమాధానమును నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా. వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను. అవివేకమైన జనముల వలన మీకు అనుగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ముప్పై 36వ వచనం ప్రారంభం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని ఆమెతో చెప్పుచున్నాను.
ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 315వ కీర్తన ఉన్న పట్టున వచ్చుచున్నాను. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యున్న విధి నడలేక తోట్రిలుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. కారుణ్యానిధి యేసు నా రక్షక. నిశ రీరా రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరి చేరమని పిలచుటయునే స్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. మసిబోగోవలే నామా నసమెల్లగా పేదో శసమోహములు మచలై హసితమగు ప్రతిడాగు తొడువను గసటు గడిగి పవిత్ర పరపను నసులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువని దెగని. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. వెలుపాట బహుయోధ ములులో పటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియాంబుల వలన పోరాటముల చేనే అలసి ఇటునటు కోటబడి దుర్బలుడనై గాయములతోనిదే. ఉన్న
వాచుచున్నాను నీ పాద సన్నిధికో కడుబీదవాడనా దుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను సుడివడిన నామదికి స్వస్థత చెడిన కనులకు దృష్టి భాగ్యము పడయవలసినవన్నీ నీచే బడయుటకు నా యొడ ఇదే ఉన్న పాటున వాచుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక నీ వాగ్దాతము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము గంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిను నాచే సంతోషావసరముల నిడుదువనిదే ఉన్న పాటున వాచుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడమైన యాన్నిటి విరుగగొట్టెను గాననే నిపు దరుదుగానే వాడనవుటకు మరి నిజముని వాడనవుటకే ఉన్న పాటున వాచుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 11వ ఆరాధనలో పాల్గొని ఈ ఆదివారపు ఆరాధన ద్వారా ప్రభువుని గణపరుస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగునే ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు కూడా ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈవేళ మన దేశానికి ఒక మరి సంతోషకరమైనటువంటి దేవుడు సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి మీ అందరికీ కూడా మరి ఆ యొక్క స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన దేశాన్ని, మన అధికారులను దీవించాలని మనం ప్రతిదినం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రియులారా, మరి యొక్క ఆరాధన కార్యక్రమంలో 3 లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. ఈవేళ ధ్యానాంశం కొరకు చదివినటువంటి సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము ఈ 36వ వచనం నుండి 50వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు 50వ వచనాన్ని కలిసి మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించాను, సమాధానము గల దానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రాలయ్యా.
దేవా, నీవు మాకు ఇచ్చిన వాక్యమును దీవించండి. మరి విశేషంగా ప్రభువా, ఈ యొక్క దినము నాయనా భారతదేశానికి మీరు ఇచ్చినటువంటి నాయనా స్వాతంత్ర్యమును బట్టి నాయనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు, పాలన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మా దేశమంతయు కూడా నాయనా ఆయురారోగ్యాలతో ఉండగలిగినట్లు, క్షేమాభివృద్ధి కలుగునట్లు, సంతోష ఆనందాలతో ఉండడానికి నాయనా నీవే కృప చేయమని ప్రార్థన చేస్తూ, నీవిచ్చినటువంటి నాయనా ఈ దేశానికి స్వాతంత్ర్యం నాయనా నిరంతరము తండ్రి ప్రార్థనాపూర్వకముగా మరి కాపాడబడటానికి కూడా కృప చేయమని, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీ సేవకును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఈ దినము భారతదేశానికి ఎంతో సంతోషాన్ని దేవుడిచ్చాడు. ఈ యొక్క దేశ స్వాతంత్ర్యం కోసము అనేక మంది మరి త్యాగాలు చేశారు, అనేక మంది ప్రయాసపడ్డారు. దేశానికి లభించినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రజలందరూ కూడా మరి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి భాగాలు మనకు ఇవ్వబడ్డాయి. ఈ 3 వాక్య భాగాల్లో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విడుదల అనేది కనిపిస్తూ ఉన్నది, లేక ఫ్రీడమ్ అనేది కనిపిస్తూ ఉన్నది, లేక స్వేచ్ఛ అనేది మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, మన యొక్క దేవుడు సర్వలోకానికి కూడా, సర్వలోకములో ఉన్నవారి అందరికీ కూడా, సర్వలోకములో ఉన్న వాటి అన్నిటికీ కూడా ఆయన విడుదలనిచ్చే స్వేచ్ఛను అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క పితరుల యొక్క జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. దేవుడు వారిని విడుదల చేశారు. అలాగునే మనము మన యొక్క దేశ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో, బంధకాలలో, బాండేజ్లో ఉన్నారు. మరి ఆ యొక్క బంధకముల నుండి కూడా దేవుడు మనకు విడుదలనిచ్చే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనకు అనుగ్రహించారు. అలాగునే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవులమైనటువంటి మనం అందరమును కూడా పాప బంధకములలో మనము చిక్కుబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం. కాబట్టి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధ రక్తము ప్రోక్షించడం ద్వారా పాప బంధకముల నుండి, మరణ బంధకముల నుండి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించి విడుదల చేసి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మనకు అనుగ్రహించారు. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగము పాత నిబంధన గ్రంథాన్ని సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం కలిసి చదువుకున్నాం కదా. ఈ వాక్య భాగములో మొట్టమొదటగా మనం ఒక టైటిల్ మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు సాంగ్ ఆఫ్ ప్రైజ్ అనే ఒక మాట, దేవుని ఒక స్తుతి కీర్తన ద్వారా స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక చక్కటి సంగీతాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాలలో కూడా దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను బట్టి, ఇచ్చిన స్వస్థతలను బట్టి, విడుదలను బట్టి, విమోచనను బట్టి, లేకుంటే ఆయన చేసిన ఘనకార్యాలను బట్టి మనము మన కుటుంబాలలో కూడా స్తుతి కీర్తనలు పాడుకుంటూ ఉంటాం, స్తుతి గీతాలు ఆలాపిస్తూ ఉంటాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటాం. వాటిలో మనము ఎక్కువ ఆలాపన చేసే ఈ స్తుతి, ఈ కీర్తనలు ఏమిటి అని ఆలోచన చేస్తే అందరికీ ఇష్టమైనటువంటి పాట దేవ సంస్తుతి చేయవే మనస, స్తుతి మహిమయు నీకే అనే కీర్తన.
ఇంకొంచెం బయటకు వస్తే నీవు చేసిన ఉపకారములకు. ఇలాగున అనేకమైనటువంటి స్తుతి గీతాలు లేకుంటే స్తుతి కీర్తనలు మనము ఆలాపన చేయటానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మేళ్ళు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనలు 18వ కీర్తన కూడా మనం ఒక్కసారి తీరికగా ఉన్నప్పుడు చదువుతూ ఉంటున్నప్పుడు దావీదు యొక్క బ్రతుకులో, దావీదు యొక్క జీవితంలో ఎన్ని పర్యాయాలు శత్రు బారి నుండి, యుద్ధాల నుండి, అపాయాల నుండి, కీడు నుండి, అవమానాల నుండి, తన యొక్క కుమారుడైన అబ్షలోము నుండి, సౌలు నుండి ఎన్ని విధాలుగా కాచి కాపాడాడో 18వ సంకీర్తనలో కూడా చక్కగా వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుకోవాలి. ఈ దినము ఈ యొక్క కీర్తనలో దావీదు గారు ఎందుకు ఈయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఇదే అధ్యాయంలో 22వ అధ్యాయంలో మనము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ప్రారంభించి చివరి వరకు చదువుతూ ఉంటున్నప్పుడు దావీదు తన యొక్క జీవితంలో మరి శత్రువుల యొక్క బారి నుండి, అపాయాల నుండి, మరణము నుండి, మరి సౌలు యొక్క చేతి నుండి ఎన్నో విధాలుగా ప్రభువు చేత ఆయన తప్పించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మరి యెహోవా దేవుడు ఆ రాజు అయినటువంటి దావీదును ఆయన తప్పించాడు, రక్షించాడు. కాబట్టి ఆయన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తూ ఉంటూ ఉన్నట్లుగా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి ఒడుదుడుకుల నుండి, గండాల నుండి గొట్టెక్కిస్తూ ఉంటాడు. వాటిని అనుక్షణము కూడా జ్ఞాపకం చేసుకొని దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ మన జీవితాల్లో ఆయనకు కీర్తనలు పాడవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే మనకు తెలిసినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు శ్రేష్టమైనటువంటి మాట లేక హెచ్చరిక క్రైస్తవ లోకానికి, క్రైస్తవ కుటుంబాలకు ఆయన తెలియజేస్తున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయండి, మీకు సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడండి. ఎంత చక్కటి మాట అండి. మనకు సంతోషం కలిగినప్పుడు మనకు తెలియకుండానే మన హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. మన నోట నుండి మాటల కన్నా పాటలు ఎక్కువ పెళ్ళు బుగుతూ ఉంటాయి, మనకు తెలిసినటువంటి సత్యమే. కాబట్టి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో కూడా మనం చదువుతూ ఉంటున్నాడు. పౌలు, శీలలు కూడా కొట్టబడి చెరసాలలో బంధించబడినప్పటికీ కూడా ఆ రాత్రి కాలమట వారు ప్రార్థిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుచూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. ఆ పాటలు, ప్రార్థన ఫలితముగా చెరసాల తలుపులు తెరవబడి అక్కడ చెరసాల నాయకుని యొక్క జీవితంలో గొప్ప విడుదల, విమోచన కలిగిందని ఈ దినము నేను ఆ మాట తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను, సంతోషపడుతూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఈవేళ మన యొక్క వాక్య భాగం దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన దేవుని స్తుతిస్తూ ఆయన కీర్తనలు పాడుచూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వాక్య భాగము, పత్రిక వాక్య భాగాన్ని మనము ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు ద్వారా తప్ప రక్షణ మరి ఎవరి ద్వారా లేదు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి 3వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సువార్త వాక్య భాగంలో మరి ప్రభువట ఆయన మనను పాపము నుండి విడుదల చేసి రక్షణలోనికి ఆయన నడిపించే దేవుడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1 దావీదు యొక్క జీవితంలో ఫ్రీడమ్ ఫ్రమ్ ఎనిమీస్, శత్రువుల యొక్క చేతిలో నుండి, శత్రువుల యొక్క బారి నుండి విడుదల, విమోచన ఇచ్చి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన దేవుడు అనే మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ వాక్య భాగము, పత్రిక వాక్య భాగంలో ఆలోచన చేస్తే ఫ్రీడమ్ త్రూ క్రైస్ట్, క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే స్వేచ్ఛ తప్ప మరి దేని ద్వారా విడుదల, విమోచన లేదు అని
రెండవ వాక్య భాగంలో మనకు తెలియచేస్తూ ఉన్నది. మూడవ వాక్య భాగం అనగా సువార్త వాక్య భాగంలో చూస్తే ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి విడుదల, పాపము నుండి మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఆయన అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనమందరమును కూడా దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసినటువంటి అవసరత ఇక్కడ ఉంటూ ఉన్నది. మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం. దేవుడు చేసినటువంటి కార్యాలకు మొట్టమొదటగా దేశములో ఉన్న ప్రజలు, కుటుంబాలు, క్రైస్తవులు, విశ్వాసులు దేవునికి మనము ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ విడుదలను బట్టి దావీదు చక్రవర్తి వలె మనమును కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి గీతాలు, కీర్తనలు ఆలాపించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరత. రెండవ మాట ఆలోచన చేస్తే రోమా పత్రికలో ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, మొదటిగా మానవుని యొక్క జీవితంలో విడుదల కావాలి, విమోచన కావాలి, రక్షణ కావాలి అని ఒకవేళ మనం కోరుకున్నట్లు అయితే అది క్రీస్తు ప్రభు వలనే కలుగుతూ ఉన్నది. ఈ రోమపత్రికలో దేవుని యొక్క వాక్యము 10వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుతూ ఉంటున్నప్పుడు చాలా చక్కటి మాట, ఏలయనగా నీతి కలుగున్నట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు వాడు సిగ్గుపడ్డని లేఖనము చెప్పుచూ ఉన్నది అనే మాటలు వ్రాస్తూ 9వ వచనములో అంటాడు, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని దేవుని యొక్క వాక్యం. ఈ పాత నిబంధన వాక్య భాగములో కూడా ఇక్కడ దేవునిని తాను స్తుతించటానికి, ప్రమాదములు, విపత్తులు, మరణము నుండి తప్పించబడటానికి కలిగిన కారణం సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయములో 21వ వచనములో రాజైన దావీదు తన సాక్ష్యం ఇస్తున్నాడు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దేవుడటండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒకటి మన నీతిని, రెండోది మన నిర్దోషత్వాన్ని ఆయన చూచి మనకి ఫలములు, ప్రతిఫలము ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని యెహోవా దేవుడు దావీదు విషయంలో అంటాడు, ఉరియా భార్య విషయంలో తప్ప అతడు నా చిత్తానుసారుడు, యథార్థవర్తనుడు అని యెహోవా దేవుడు రాజైనటువంటి దావీదు కొరకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మానవుడు పాపిగా ఉన్నాడు, మానవ జీవితం అంతా పాప పంకిలమో అయిపోయింది. అంతమొట్టిగే కాదు, కానీ పాత నిబంధన గ్రంథము అనేది ఎటువంటిది అంటే అద్దము వంటిది. ఈ ధర్మశాస్త్రము అన్నది మానవుని యొక్క పాపాన్ని ప్రతిబింబ చేస్తూ ఉంటుంది, కనిపింప చేస్తూ ఉంటుంది. కానీ ఆ పాపాన్ని పోగొట్టలేదు, తీసివేయలేదు ప్రియులారా. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఈ ధర్మశాస్త్రము ద్వారా మానవుడి పాపి అని తెలియచేస్తూ ఉంటే, ఈ నూతన నిబంధనలో కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆయన విమోచకుడుగా ఆయన మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలుగు చేయటానికి, బంధకములను త్రెంపివేయటానికి, మరణ బంధకములను దూరపరచడానికి ఆయన మన మధ్యకు వచ్చినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. మనకు రక్షణ కావాలి అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడను. మొదటిగా జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం సాగిలపడి ఏం చేయాలంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. నువ్వు రక్షించబడాలంటే, నీకు రక్షణ కావాలి అంటే ఆ తరువాత మాట దేవుని యొక్క వాక్యము ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ మాటలు
9వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువు అని ఏం చేయాలట? నోటితో ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. అనగా దేవుని సన్నిధిలో యేసు ప్రభు నా రక్షకుడు అని ఒప్పుకోలు తప్పనిసరిగా కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. రెండవది, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించాలి. లోకానికి తెలియనటువంటి కొన్ని సంగతులు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా చనిపోయాడు, అంతవరకే తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు పట్టబడి మనకు బదులుగా చనిపోయాడు. కానీ చనిపోయినటువంటి యేసు మృతులలోనే లేడు, అది గుర్తించాలి లోకం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడట? ఇక్కడ దేవుని వాక్యం, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఏం చేయాలి? నీ నోటితో ఒప్పుకుంటాం. రెండవది, నీ హృదయములో నువ్వు విశ్వసించవలసినటువంటి అవసరత. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. అందుకనే ఆ విశ్వాసం కొరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉంటూ ఉన్నాయి ప్రియులారా. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునయ్యున్నది అని దేవుని యొక్క వాక్యము. నీకు విశ్వాసము కనిపించకపోవచ్చు, రక్షణ కనిపించకపోవచ్చు, కానీ అవి ఉన్నవని నువ్వు నమ్మాలి. యేసు ప్రభు చనిపోలేదు, దేవుడు తనను మృతుల నుండి లేపి ఉన్నాడని నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి. మూడవ మాట మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క రోమపత్రికలో 10వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ప్రియులారా, నేల అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును, అటువంటప్పుడట వాడు సిగ్గుపడడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి మానవ జీవితంలో మానవునికి కావలసినటువంటిది విశ్వాసము. ఆ విశ్వాసము వినుట వలన కలుగుతూ ఉన్నది, అది కూడా యేసుక్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుందని రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో తెలియచేస్తూ ఉంటూ ఉన్నది. విశ్వాసము లేనటువంటి క్రియలు మృతమే. మనం ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని సంతర్పణలు చేసినా, ఎన్ని గుడులు గోపురాలు కట్టించినా, క్రీస్తు ప్రభువును గుర్చిన విశ్వాసము మనకు లేకపోతే అది మృతము అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి మనం నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ప్రకటించబడుతూ ఉన్నది. కొరక సాల్వేషన్ త్రూ క్రైస్ట్, రక్షణ అనేది క్రీస్తు ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడదని పత్రిక వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లూకా సువార్తలో 7వ అధ్యాయములో 36వ వచనం నుండి 50వ వచనములో మనం చూస్తున్నటువంటి ఒక గొప్ప భారం. ఆ యొక్క పాపాత్ములైనటువంటి స్త్రీకి తన హృదయములో గొప్ప నమ్మిక ఉన్నది. ఈయన క్రీస్తు ప్రభువుని విశ్వసించింది, తన నోటితో ఒప్పుకున్నది, యేసుక్రీస్తు ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నది. అదే పరిస్థితుల్లో ఇదే భాగములో స్వనీతిపరుడైనటువంటి మరి ఒక వ్యక్తి పరిసయ్యుడు ఒకడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ పరిసయ్యుడు యేసు ప్రభువుని తన గృహానికి విందుకు ఆహ్వానించాడు. ప్రియులారా, ఆహ్వానించినటువంటి ఆ వ్యక్తి తను చేయవలసినటువంటిది, ఆ యూదులలో వారికి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని తను అనుసరించకుండా ఉంటూ ఉన్నాడు. ఇంటికి ఆహ్వానించినటువంటి వారిని వారు చేర్చుకొని కాళ్ళు కడుగుంటానికి నీళ్లు ఇచ్చి ముద్దు పెట్టుకొని వారు చేయవలసినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడో ఎన్నో ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అవేమీ కూడా
అతడు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆ యొక్క పరిచయుడు సీమోను అతనికి ఒక టైటిల్ ఏంటంటే స్వనీతిపరుడు. నేనే గొప్ప, నేనే భక్తిపరుడను, నేనే ప్రార్థనాపరుడను, వీరందరూ పాపులే, నేనే పరలోకానికి వెళతాను, వీళ్ళందరూ నరకానికి పోతారని తనకు తానుగా హెచ్చించుకునే పరిస్థితి పరిచయునికి కలిగి ఉంది ప్రియులారా. కాబట్టి ఈ పరిచయుని గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభు దగ్గర అంటున్నాడు, ఇదిగో ఈమె పాపాత్మురాలు. తాను పాపాత్మురాలని తాను గమనిస్తున్నాడు తప్ప నేను పాపిని అని తాను ఒప్పుకోలేకపోతూ ఉంటున్నట్లుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎదుటి వ్యక్తి యొక్క తప్పులు పాపాలు ఎత్తి చూపెడుతూ ఉంటుండగా యేసు ప్రభు కూడా ఇప్పుడు అంటున్నటువంటి మాటలు ఆ యొక్క సీమోను విషయాలు తాను చేసినటువంటి తప్పిదాలు ఆయన కూడా తెలియచేస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాను. 44వ వచనం అంటాడు, ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లేనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె నా కన్నీళ్లతో నా పాదములను తన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచూ ఉన్నాను అని ఆ యొక్క పరిచయుడు స్వనీతిపరుడైనటువంటి సీమోనుతో యేసు ప్రభు తన పాపపు స్థితిని ఖండిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన హృదయాల్లో నిజ దేవుణ్ణి మనం చేర్చుకుంటున్నామా? ఆయన ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన అంగీకరిస్తూ ఉన్నామా? ఆయన నా రక్షకుడిని విశ్వసించి ఒప్పుకుంటూ ఉన్నామా? లోక సంబంధమైనటువంటి బేశ్యాజానికి పోయినటువంటి పరిచయుడు సీమోను యేసుక్రీస్తు ప్రభు నా ఇంట విందుకు నేను ఆహ్వానించాను, నా ఇంటికి వచ్చి భోజనం చేస్తాడని గొప్పలు చెప్పుకుంటానికి, పేపర్ పబ్లిసిటీ ఇచ్చుకుంటానికి, యాడ్స్ వేయించుకుంటానికి తను చేసినటువంటి ప్రయత్నాలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే త్రుంచి వేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. తను అంటున్నాడు ఈమె పాపాత్మురాలు, కానీ ఆ పాపాత్మురాలు క్రీస్తు ప్రభుకి ఎటువంటి త్యాగం చేసిందో చూస్తూ ఉన్నామా? ఇక్కడ ఈ 7వ అధ్యాయం 36వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, ఈ స్త్రీ అట యేసు ప్రభు ఆయన పరిచయుని ఇంట భోజనమని కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరి తీసుకొని వచ్చి ఆమె వెనుకతోటి ఆయన పాదముల వద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. చూస్తారండి ఎంత గొప్ప కార్యం చేసింది. ఆ ఇంటికి ఆహ్వానించినటువంటి పరిచయుడు స్వనీతిపరుడు సీమోను తను చేయవలసిన సంప్రదాయ సిద్ధమైనటువంటి కార్యాలు చేయలేదు, కానీ ఆ స్త్రీని ఈమె పాపి అని అతడు వ్రేలు పెట్టి చూపెడుతూ ఉంటున్నట్లుగా దైవవాక్యం మాట్లాడుతుంది. కానీ దేవుడు తనలో ఉన్నటువంటి లోపాలు ఆయన ఎత్తి ఆయన చూపెట్టినట్లుగా దైవవాక్యంలో వ్రాయబడింది. ఆమె యొక్క సమర్పణ, ఆనాటి దినాలలో స్త్రీలు బయటకు రావటానికి అవకాశం లేని పరిస్థితులు, కురులు విప్పటానికి అవకాశం లేని పరిస్థితులు, అది పాపముగా దోషముగా పరిగణించే భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని కొరకు గొప్ప త్యాగము చేసినటువంటి త్యాగమూర్తి అని జ్ఞాపకం చేసుకుందాం. ఆమె అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పాదములకు పూసిందట, కన్నీళ్లతో కడిగిందట, తన కురులతో తుడిచిందట, ముద్దు పెట్టుకున్నదట. ఎంత గొప్ప కార్యం ప్రభు కొరకు చేసిందండి, ఎంత త్యాగం చేసిందండి, ఎంత సమర్పణ భావము జీవితము కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనే ఆలోచన చేస్తే ఈ యొక్క పత్రిక వాక్య భాగంలో సెలవు ఇచ్చినటువంటి రీతిలో యేసు ప్రభువని తన నోటితో ఒప్పుకున్నది, తన హృదయంలో నా రక్షకుడు అని విశ్వసించింది, క్రీస్తు ప్రభువుని దేవుడు మృతులలో నుండి లేపి ఉన్నాడని ఆమె నమ్మింది. దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటున్నాడు, తన క్రియలను చూస్తూ ఉంటున్నాడు, తన విశ్వాసాన్ని చూస్తున్నాడు, తన భక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, తన విధేయతను చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క
వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఒక చక్కటి మాట క్రీస్తు ప్రభు ఆయన అంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నాడు. విస్తారముగా ప్రేమించావు, విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె ఈ కార్యాలు అన్నీ కూడా చేసినందుకు ఆమెకు రక్షణ రాలేదు, కానీ ఆమె చేస్తున్నటువంటి కార్యాలు నమ్మికతో విశ్వాసముతో క్రీస్తే ప్రభువని ఒప్పుకొని విశ్వసించి చేసింది కనుక తన పాపములు కొచ్చివేయబడి తాను దేవుని యొక్క రక్షణ పొందుకుంది. అదే 50వ వచనం అంటాడు, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించని ఈ కార్యములు అన్నీ యేసు ప్రభు పాదములకు అత్తరు పూయుట, కన్నీళ్లతో పాదములు కడుగుట, కురులతో తుడుచుట, ముద్దు పెట్టుకొనుట, ఈ కార్యాలు అన్నీ కూడా ఏ కారణం చేత, ఏ ఉద్దేశ్యం, ఏ తలంపులతో చేసింది అనే ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు రక్షకుడని విశ్వసించి ఆమె ఈ కార్యములు చేయుట ద్వారా తనను కాదు, తనలో ఉన్న విశ్వాసాన్ని, తన విశ్వాస జీవితాన్ని, విశ్వాసముతో కూడిన క్రియలను గుర్తించినటువంటి యేసు ప్రభు అప్పుడు ఆమెకి ఇస్తున్నటువంటి ఒక మంచి దీవెన, నీ విశ్వాసము నిన్ను రక్షించాను, నీ విశ్వాసము నిన్ను రక్షించాను, సమాధానము గల దానవే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. కాబట్టి ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనేటువంటి క్రైస్తవులముగా చెప్పబడుచున్నటువంటి మనం ఈ ఆరాధనలో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవేతరులకు కూడా ప్రభు ఇచ్చే ఒక శుభవార్త, నీవు చేస్తున్న ప్రతి ధర్మ కార్యాల్లో కూడా దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉంచి నువ్వు చేయి. విశ్వాసము కలిగిన క్రియలుగా నీవు చేయాలి, లేకపోతే నువ్వు చేసే క్రియలు వ్యర్థమైపోతాయి. నీవు నీ యొక్క జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచుచున్నావా? నీ నోటితో ఒప్పుకుంటున్నావా? హృదయములో ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఉన్నావా? ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆయన ప్రశ్నిస్తున్నాడు. మొదటి మాట ఆలోచన చేస్తే, శత్రుల బారి నుండి, షౌలు యొక్క బారి నుండి తప్పించబడినటువంటి దావీదు రాజు దేవునికి స్తుతి గీతాలు ఆలాపిస్తున్నాడు. శత్రుల బారి నుండి విడుదల చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. పత్రిక వాక్య భాగములో దేవుని యందు విశ్వసించుట ద్వారా, హృదయములో విశ్వసించుట ద్వారా, ఒప్పుకొనుట ద్వారా యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఆయన ఇస్తూ ఉన్నాడు అనే మాట రెండవ మాటలో జ్ఞాపకం చేస్తూ ముగింపుగా, మనం చేస్తున్నటువంటి క్రియలు యందు విశ్వాసము గల వారముగా మనం చేయగలిగితే దేవుడు మన పాపమును కొట్టివేసి విడుదలనిచ్చి విమోచన ఇచ్చి ఆయన మనకు రక్షణ స్వస్థత ఇచ్చే దేవుడని ఈ యొక్క పాపాత్ములైన స్త్రీ ద్వారా ప్రభు మనకు ప్రకటన చేస్తున్నాడు. అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు ఈ పాపము నుండి విడిపించడానికి, విడుదల చేయటానికి మన హృదయాల్లో మన విశ్వాసం కలిగి ఉందాం. మన నోటితో యేసున రక్షకుడని ఒప్పుకుందాం. మనం ఆయనకు సాక్షులుగా సాగిపోదాం. అలా సాగిపోవటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము.
మోనా కుమారాలా పోటెంచు మోసమాతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి నాయన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, నీ ప్రియులైన ప్రతి కుటుంబానికి కూడా నాయన విశ్వాసము, రక్షణ మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా పాపాలు క్షమించమని ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి నాయన. మా యొక్క భారతదేశానికి మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము కొరకే స్తోత్రాలు. ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు, మంచి పాలన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా, ఈ సమయంలో నా తండ్రి నాయన మరి ఒకసారి ప్రభా, ఏ గృహములో జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నారో వారి కుటుంబాలను తండ్రి మీరే దీవించండి నాయన. విద్య, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాల్లో తోడుగుండండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. అలాగే ప్రభా, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయండి నాయన. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అనేక రీతిలో గాయపడినటువంటి నాయన సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించండి. యవనస్తులను పరిచర్యలు బలంగా వాడుకోండి నాయన. నీ దాసురాలను నన్ను బట్టి కూడా నీకే స్తోత్రాలు. అలాగే ప్రభా, ప్రత్యేకమైన ప్రార్థనలు నా తండ్రి నాయన కోరి ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. అలాగే అనేక మంది ప్రయాణాల్లో ఉన్నారు నా తండ్రి. అనేక మంది కోచింగ్లో ఉన్నారు ప్రభా. అనేక మందిని కృప కొరకు కనిపెడుతున్నారు. వారందరినీ కూడా కరుణించి కృప చూపించమని, అయా దినాశీర్వాదాలతో నింపమని తండ్రి. నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై నాయన కృమరించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనేయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల